నమస్తే సార్. నమస్తే అండి. ఆహ్, అయితే మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇప్పుడు చాలా కీలకమని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా గానీ బీజేపీయా, మమతా బెనర్జీయా అన్నట్టు ఉంది. కానీ ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఒక పక్క వీళ్ళ రాజకీయాలు చూసుకుంటే, ఇంకో పక్క ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అలా మరీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బీబీసీ ఒక ఆర్టికల్ రాసిందో, ఇందులో ఎస్ఐఆర్ వల్ల ముస్లిమ్సే ఎక్కువగా నష్టపోయారు అనే ఆర్టికల్ రాసింది బీబీసీ. దీన్ని ఎలా చూడాలి అనంటారు? సో, బేసికల్లీ అండి మీరన్నట్టుగా ఇప్పుడు అందరి దృష్టి కూడా వెస్ట్ బెంగాల్ మీదే ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కేవలం ఒక నార్మల్ ఎలక్టోరల్ స్టేట్ కాదండి అది. అది బేసికల్‌గా చెప్పాలంటే డీప్ స్టేట్‌కి ఆ రాష్ట్రం ఇప్పుడు చాలా ముఖ్యం. హ్మ్. అందుకనే వాళ్ళు వెస్ట్ బెంగాల్‌ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఆ ఆర్టికల్ రాసారు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటేనండి, బేసికల్‌గా ఇప్పుడు మనకి బీబీసీ ఎందుకు రాసిందో తెలిసే ముందర మనం మమతా బెనర్జీ గారిది ఒక చిన్న బ్రీఫ్ రాజకీయం మాట్లాడుకుందాం. ఓకే. హ్మ్. ఆవిడది. మనకు తెలిసిందే ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఓపెన్‌గా ఆవిడ డెమోగ్రఫీ చేంజ్‌ని ఒప్పుకుంటారు. బంగ్లాదేశీలని ఆవిడ అపీస్ చేయడం ఇవన్నీ మనకు తెలిసిందే. హ్మ్. కానీ ఇదే మమతా బెనర్జీ గారు పార్లమెంట్‌లో డెమోగ్రఫీ చేంజ్ అవుతోంది అని చెప్పి దానిని పట్టించుకోవట్లేదని పేపర్‌లు స్పీకర్ మీద విసిరేసొచ్చారు. హ్మ్. హ్మ్. బట్ అదే మమతా బెనర్జీ గారు ఎందుకు మారారు? ఎందుకు మారారో మనకి తెలీదు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ కోయిన్సిడెన్స్ ఏంటి అంటే 2011లో మనకు తెలిసిందే వికీలీక్స్ అన్నప్పుడు చాలా సెన్సేషన్ క్రియేట్ సెన్సేషన్. చేసింది. అవును. యూఎస్‌వి సీక్రెట్స్ అన్ని బయట పెట్టాడు ఒకతను జూలియన్ అసాంజే. హ్మ్. అతను భారత్‌కి సంబంధించి కూడా చాలా సీక్రెట్స్ బయట పెట్టాడు. హుహు. అతను పెట్టిన దాంట్లో ఒకటి ఏంటి అంటే వెస్ట్ బెంగాల్‌లో అధికార మార్పు జరగాలి. హ్మ్. ప్రస్తుతం ఉన్న అధికారం కాకుండా వేరే ప్రభుత్వం వస్తే మంచిది అని చెప్పి అందులో ఉన్నట్టుగా అతను చెప్పాడు. వాళ్ళు అనుకుంటున్నట్టుగా డాక్యుమెంట్‌లో ఉంది. హ్మ్. 2011 ఇది. మనం గమనించినట్టయితే 2011 వాస్ ద ఇయర్ మమతా బెనర్జీ బికేమ్ సీఎం ఫర్ ద ఫస్ట్ టైమ్. ఓకే. 35 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనని ఆవిడ ఫుల్ స్టాప్ పెట్టించి ఆవిడ ఓన్‌ది మొదలైంది. హ్మ్. అండ్ దాని తర్వాత నుంచి ఆవిడ స్టాండ్ మారిపోయింది. హ్మ్. మరి షీ పార్ట్ ఆఫ్ డీప్ స్టేట్ అంటే నేను అలా అనట్లే. బట్ ఒక్కసారి అధికారం రాంగానే ఆవిడ ఎలా చేంజ్ అయిందో మనకు తెలుస్తుంది. హ్మ్. హ్మ్. సో, నౌ కమింగ్ టు అగైన్ ఈ ఆర్టికల్ డెమోగ్రఫీ చేంజ్ నేనెందుకనన్నా, మనం చూసుకున్నట్టయితే గనక ఆహ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ బోర్డర్‌కి వెస్ట్ బెంగాల్ ఉన్నట్టే అస్సాం ఉంటుంది, మిజోరాం ఉంటుంది, త్రిపుర కూడా ఉంటుంది. హ్మ్. కానీ వాళ్ళందరూ కూడా కంటైన్ చేయగలుగుతున్నారు హ్మ్. ఇన్‌ఫిల్ట్రేషన్‌ని. వెరాస్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సహకరించట్లేదు. దానివల్ల మాకు ఇన్ఫిల్ట్రేషన్‌కి మాకు ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఇటీవల అన్నారు ప్రెస్ మీట్‌లో. అయితే వెస్ట్ బెంగాలే ఎందుకు ముఖ్యం హ్మ్. అనంటే గనక మనం చూసుకుంటే మనం 2024 జనరల్ ఎలక్షన్స్ అయిన తర్వాత తమిళనాడులోని టెక్స్‌టైల్ హబ్ తిరుపూర్ హ్మ్. అక్కడ చాలా మంది బంగ్లాదేశీయులను పట్టుకున్నారు. ఎక్కడ వెస్ట్ బెంగాల్, ఎక్కడ తమిళనాడు అండి? హ్మ్. అక్కడ పట్టుకున్నారు. కర్ణాటకలో పట్టుకున్నారు. మహారాష్ట్రలో అయితే ఓట్లే వేసేసారు బెంగాలీస్. ఓకే. రాజస్థాన్‌లో పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్నారు. హర్యానా, హ్మ్. నోయిడాలో అయితే ఆల్ ఆఫ్ ఎ సడెన్ పని వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు. పని వాళ్ళు మిస్ అయ్యారు. హ్మ్. వాళ్ళకి అప్పటికైనా అక్కడ లోకల్ కమ్యూనిటీస్‌కి తెలియలేదు వాళ్ళందరూ బంగ్లాదేశీలని. హ్మ్. హ్మ్. సో, ఇది ఇలా మొత్తం దేశంలో డెమోగ్రఫీ చేంజ్ అవ్వడానికి కేవలం ఒక్క రాష్ట్రం కారణమైంది. ఓకే. వెస్ట్ బెంగాల్. అండ్ ఆ ఒక్క రాష్ట్రం నుంచి ఇన్‌ఫిల్ట్రేటర్స్ ఓటర్లుగా మారడం వల్ల వాళ్ళు ఎన్నికలను తారుమారు చేసేస్తున్నారు. హ్మ్. హ్మ్. మన దేశంలో ప్రజలు వాళ్ళ అభిప్రాయం మార్చుకొని ఓటేయడం వేరు. అవును. కానీ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్‌ని వాళ్ళు తారుమారు చేస్తున్నారంటే అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఓకే. అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. అందుకే ఐ థింక్ 2, 3 మంత్స్ బ్యాక్ అండి. హ్మ్. బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, హ్మ్. నేషనల్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు ఒక కాన్క్లేవ్‌కెళ్లారు జాతీయ స్థాయిలో. పాంచజన్య ఆర్గనైజర్ వీళ్ళిద్దరూ కలిపి చేసిన కాన్క్లేవ్‌కెళ్లారాయన. హ్మ్. వెళ్ళిన కాన్క్లేవ్‌లో ఆయన అన్నదేంటి అంటే, "బెంగాల్ మాకు ఎలక్టోరల్ స్టేట్ కాదు. హ్మ్. ఇట్ ఈస్ ఎ సివిలైజేషనల్ బ్యాటిల్" అన్నారు. ఓకే. అంటే ఏంటంటే బీజేపీకి కూడా తెలుసు. ఇక్కడ బీజేపీకి 2 ఇంట్రెస్ట్‌లున్నాయండి. మనం కేంద్ర ప్రభుత్వంగా చూద్దాం ఒకటి. ఇంకొకటి బీజేపీ పార్టీగా చూద్దాం. హ్మ్. బీజేపీ పార్టీగా చూసుకున్నట్టయితే వాళ్ళకొక స్టేట్ కావాలి. సింపుల్. సింపుల్ యాస్ థట్. ఓకే. ఎందుకంటే బెంగాల్ ఎలక్టోరల్లీ అంటే ఎంపీ స్థానాల్లో అది దేశంలో మూడవ పెద్ద రాష్ట్రం. హుహు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ 80, తర్వాత మహారాష్ట్ర 48, తర్వాత బెంగాల్ 42. ఓకే. సో, మూడో పెద్ద రాష్ట్రం కాబట్టి అక్కడ వచ్చినట్టయితే మనకి కూడా మంచిదే అనుకుంటారు ఎలక్టోరల్లీ. హ్మ్.
బట్ సిన్స్ బీజేపీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ సివిలైజేషన్, వాళ్ళు అనుకునేది ఏంటంటే మనం ఇక్కడ ఎలా అయినా రావాలి. హ్మ్. సో దట్ ఇక్కడున్న డెమోగ్రఫీ చేంజ్ ఏదైతే ఉందో అది మనం ఆపొచ్చు. సో అందుకనే బీజేపీ ఇట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇట్ క్యాన్ హ్మ్. ఈసారి. హ్మ్. నౌ బీజేపీ యాస్ ఎ సెంటర్, యాస్ ఎ కేంద్రంలో ఉన్న పార్టీ కింద బీజేపీ ఎందుకు పోటీ చేస్తుంది, ఎందుకు ఇంత కష్టపడుతోంది అంటే కేంద్ర ప్రభుత్వం కింద బెంగాల్ అనే ఒక్క రాష్ట్రం వీళ్ళకి సహకరించకపోవడం వల్ల దేశం మొత్తంలో డెమోగ్రఫీ చేంజ్ అయిపోతుంది. అంత ఇంపాక్ట్ ఉందా? 100%. ఓకే. మీరు గనక గమనించినట్టయితే ఇదే బెంగాలీలు కశ్మీర్‌కి కూడా వెళ్ళాలనుకున్నారు. ఓకే. మనకి షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మనకి ఏదైతే లాస్ట్ ఆగస్ట్ అప్పుడంతా గొడవలు జరిగాయో, హ్మ్. అక్కడ మనకొక అన్రెస్ట్ చూసాం మనం. అవును. ఆ అన్రెస్ట్ జరగడం వల్ల వాళ్ళ అన్రెస్ట్‌ని ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్న బంగ్లాదేశీలు కశ్మీర్ వెళ్లి హ్మ్. అక్కడ డెమోగ్రఫీ చేంజ్ చేయాలనుకున్నారు. సో, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ డెమోగ్రఫీ చేంజ్‌కి ఉత్తి బెంగాల్ ఎలా సహకరిస్తుందో మనకు తెలిసిందే. అంటే వీళ్ళకి ఎలా అర్థమవుతుంది మరి? అంటే ఎవరన్నా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారా? లేకపోతే గనుక ఆల్‌మోస్ట్ అక్కడ వైపు చూస్తే రౌడీయిజం అలాగే అన్‌ఎడ్యుకేషన్ ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! మరి వీళ్ళు ఎలా అని అంత రాజకీయాలు మార్చేంత తెలివి ఉంటుందంటారు? బేసికల్లీ వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళకి సహాయం చేస్తారండి లోకల్‌గా. ఓకే. అంటే ఆహ్, ఫే పొలిటికల్ పార్టీస్ సైడ్. టీఎంసీ వాళ్ళు చాలా మంది దీంట్లో పట్టుబడ్డారు. ఓకే. టీఎంసీ వాళ్ళే ఫేక్ ఆధార్ కార్డ్‌లు హబ్ బస్ట్ చేశారు. లోకల్ పోలీసులు కానివ్వండి, ఈడీలు వీళ్ళందరూ. హ్మ్. సో, అక్కడ వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్‌లు ఇస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఏవైతే బోగస్ ఓటర్ ఐడీలు ఉంటాయో వాళ్ళకి ఏవైతే బేసిక్ ఒక భారతీయ పౌరసత్వం ఏవైతే ఉంటాయో వాళ్ళకి అవన్నీ ఇస్తారు. హ్మ్. హ్మ్. వాళ్ళు వేరే రాష్ట్రానికెళ్తారు. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా లోకల్ మదర్సా మసీదుకి వాళ్ళు కనెక్ట్ అవుతారు. హ్మ్. హ్మ్. అక్కడున్న లోకల్ వాళ్ళ మౌలానా కానివ్వండి, ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని గైడ్ చేస్తారు. ఓకే. సో, బేసికల్లీ వాళ్ళు బీజేపీకి ఓటేయమని చెప్పరు. అవును. వాళ్ళు ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ అవుతుందో ఆ పార్టీకి ఓటేయమని చెప్తారు. హ్మ్. హ్మ్. సో, అలాగా వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి మొత్తం భారతదేశంలో ఎన్నికలది డెమోగ్రఫీ చేంజ్ చేసి పూర్తిగా ఎన్నికలనే వీళ్ళు రిజల్ట్ మార్చాలని చూస్తున్నారు. ఓకే. సో, దీన్నే కరెంట్‌లీ బీజేపీ ఛాలెంజ్ చేస్తుంది. హుహు. అండ్ ఈ ఛాలెంజ్‌ని ఇప్పుడు సోరోస్ లిబరల్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. హ్మ్. ఎందుకంటే సోరోస్ కొంతమంది డీప్ స్టేట్ అంటారు. కొంతమంది రకరకాల పేర్లు పెడతారు. హ్మ్. హ్మ్. సోరోస్ ఆర్గనైజేషన్స్‌కి. వాళ్ళేంటంటే బేసికల్లీ ప్రపంచం మొత్తం ఈ డెమోగ్రఫీ చేంజ్ చేయాలని అనుకుంటారు. ఓకే. యూఎస్‌లో డెమోగ్రఫీ చేంజ్ చేయడంలో సోరోస్ పాత్ర ఉంది. హ్మ్. దానికి ఒబామా కీ రోల్. ఓకే. ఒబామా వచ్చిన తర్వాతే వాళ్ళది భారీగా డెమోగ్రఫీ చేంజ్ అయింది. హ్మ్. 2008 నుంచి 16 వాస్ ద క్రూషియల్ పీరియడ్ ఫర్ దెమ్. హుహు. తర్వాత యూకేలో ఇప్పుడు ఏదైతే బీబీసీ రాసిందో దాని హోమ్ కంట్రీ యూకే. యూకేలో లండన్ మేయర్ ఇప్పుడు పాకిస్తానీ. ఓకే. బర్మింగమ్‌లోనో ఎక్కడో ఒక మేయర్ బంగ్లాదేశ్ ఆరిజిన్ అతను. హుహు. లేసెస్టర్ అయితే కంప్లీట్‌లీ అది గ్రూమింగ్ గ్యాంగ్ హబ్ అయిపోయింది. ఓహ్! సో, అండ్ మనం చూసుకుంటే జర్మనీలో కొన్ని నో గో జోన్స్ ఉన్నాయి. అంటే అక్కడికి నార్మల్ పీపుల్ ఎళ్ళలేరు. హుహు. ఫ్రాన్స్‌లో వెళ్ళలేరు. హ్మ్. ఇటలీలో వెళ్ళలేరు. ఇలా వీటన్నిటికి డెమోగ్రఫీ చేంజ్‌కి సోరోస్ అండ్ సోరోస్ బ్యాక్డ్ ఎకోసిస్టమ్ కీ రోల్ ప్లే చేస్తారు. ఓకే. సో, అలాగే వీళ్ళు భారత్‌లో కూడా ఇప్పటివరకు చేస్తూ వచ్చారు. హ్మ్. 2024లో మనం చూసాం ఆల్‌మోస్ట్ 240 సీట్స్‌కి పడిపోయింది బీజేపీ. దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే డెమోగ్రఫీ చేంజ్. హ్మ్. మీకు చెప్పినట్టుగా మహారాష్ట్రలో పట్టుకున్నారు. హ్మ్. ఓట్లు వేస్తూ. హ్మ్. ఐ మీన్ ఓట్లు వేశారు అని తెలిసి పట్టుకున్నారు లోకల్ వాళ్ళు. ఓకే. సో, ఏంటంటే వీళ్ళు ఎలాగా ఎలక్షన్ రిజల్ట్‌ని ప్రభావితం చేస్తున్నారో మనం చూసాం. హ్మ్. సో, దీని తరువాతే కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంది అంటే, మనం ఎస్ఐఆర్ చేయాలి. ఓకే. ఎస్ఐఆర్ చేసి ఫేక్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీయాలి అని అనుకున్నారు. హ్మ్. హ్మ్. బీహార్ ఎలక్షన్ టైమ్ నుంచి వీళ్ళు మొదలుపెట్టారు. హ్మ్. బీహార్ ఎలక్షన్‌లో మనం చూసుకున్నట్టయితే ఎస్ఐఆర్ చేసినప్పుడు బీహార్‌లో వీళ్ళు కొన్ని ఓట్లను తీసేశారు. హ్మ్. ఆ ఓట్లు తీసేసిన వాళ్ళలో ఏ ఏ దేశ సభ్యులున్నారు? నేపాల్, హ్మ్. బంగ్లాదేశ్ మాత్రమే కాదు. నేపాలీస్ ఉన్నారు, ఓకే. మయన్మార్ వాళ్ళున్నారు, బంగ్లాదేశీలున్నారు. హ్మ్. ఈళ్ళందరూ వచ్చి బీహార్‌లో కూర్చొని ఎన్నికల్లో ఓట్లేస్తున్నారు. సో, బేసికల్‌గా ఏంటంటే బీహార్ వాస్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్ఐఆర్ చేయడం వల్ల ఎలాంటి వాళ్ళు బయటపడ్డారు. హ్మ్. హ్మ్. అండ్ దాని ద్వారా వాళ్ళు దేశం మొత్తం ఎస్ఐఆర్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడే కరెక్ట్‌గా సోరోస్ గ్యాంగ్ ఎవరైతే ఇక్కడ సోరోస్ బ్యాక్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, వాళ్ళందరూ అప్పుడే సుప్రీం కోర్ట్‌లో దీన్ని ఛాలెంజ్ చేశారు. ఓకే. మనం చూసుకున్నట్టయితే ఏడీఆర్ అనే సంస్థ ఒకటుంది. హ్మ్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనో ఏదో పేరుంటుంది.
ఓకే. వాళ్ళు కానివ్వండి, ప్రశాంత్ భూషణ్ అనే ఒక లాయర్ కానివ్వండి, హ్మ్. వీళ్ళందరూ కూడా సుప్రీం కోర్ట్‌లో వాదించారు. ఎస్ఐఆర్ చేయకూడదు ఇవి అని. హ్మ్. హ్మ్. వీళ్ళందరూ దే ఆర్ క్లియర్‌లీ బ్యాక్డ్ బై సోరోస్. ఓకే. సో, కానీ వీళ్ళప్పుడు ఆపలేకపోయారు. అందుకనే వీళ్ళు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్‌గా వీళ్ళేంటంటే ఫేక్ నరేటివ్ నడపడం మనం చూస్తున్నాం. హ్మ్. అండ్ సిన్స్ బీబీసీ కంటే పెద్ద టూల్ ఏముంటుంది ఇంకా? అవును. బేసికల్లీ బీబీసీది ఆ దేశంలో బీబీసీకి క్రెడిబిలిటీ పోయింది. హ్మ్. బేసికల్‌గా ఈ వెస్టర్న్ మీడియా న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి, వాషింగ్టన్ పోస్ట్ కానివ్వండి, యూకేలో బీబీసీ కానివ్వండి, వేరే ఐ థింక్ కెనడాదో ఎక్కడిదో రూటర్స్ వీళ్ళ క్రెడిబిలిటీ ఆ దేశాల్లో పోయాయి. కానీ మన దేశం వాళ్ళు వాళ్ళవి పెట్టుకొని వాళ్ళు చాలా మన వెస్ట్ వాళ్ళు ఇలా అంటున్నారని అంటారు. అవును. సో, బేసికల్‌గా అందులో భాగంగానే ఒక నరేటివ్ నడపడానికి బీబీసీ ఆర్టికల్ రాసింది. హ్మ్. సో, ఈ బీబీసీ ఆర్టికల్‌లో మనం చూసుకున్నట్టయితే బీబీసీ ఆర్టికల్ ఎలా ఉందంటే యాస్ ఇఫ్ బెంగాల్‌లో మాత్రమే జరిగింది హ్మ్. ఎస్ఐఆర్. అండ్ ఈ బెంగాల్‌లో కేవలం ముస్లిమ్స్‌ని మాత్రమే తీసేసారన్నట్టు రాశారు. హ్మ్. కానీ హ్మ్. వాస్తవానికి వెళ్తే గనక 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఫేజ్ 2 జరిగింది. ఓహ్! ఓకే. ఈ ఫేజ్ 2 జరిగితే వీళ్ళేమన్నారు వెస్ట్ బెంగాల్‌లో అన్యాయం జరిగిందని ఏదైతే అంటున్నారో అది శుద్ధ అబద్ధం. హ్మ్. మనకి ఏం చెప్తోందంటే ఈ ఓట్ల డిలీషన్ హ్మ్. ఏదైతే తీసేసారో పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ 5వ స్థానంలో ఉంది. ఓహ్! ఓకే. అండ్ డెడ్ ఎలక్టర్స్ అంటే పోయినా సరే వీళ్ళు ఉంచుతారు. హుహు. వాళ్ళు దొంగ ఓట్లలో అది కూడా ఒకటి. హ్మ్. సో, అది తీసేసారు. ఓకే. అది తీసేసిన పర్సెంటేజ్‌లో రెండో స్థానం. హుహు. దాని తర్వాత షిఫ్ట్ అయిపోయారు. అంటే హ్మ్. షిఫ్ట్ అయిన పేరు తీయని వాళ్ళు. అలాగ తీసేసిన పర్సెంటేజ్‌లో ఆరో స్థానం. ఓకే. ఇప్పుడు ఇవి చెప్తుంది వెస్ట్ బెంగాల్ మాత్రమే. ఓకే. డబుల్ ఎన్‌రోల్డ్ అంటే తీసుకోకుండా వేరే చోట కూడా ఎన్‌రోల్‌మెంట్ ఉంటది 2 చోట్ల. అలా ఉండి తీసేసిన వాళ్ళలో బెంగాల్ 8వ స్థానంలో ఉంది. హ్మ్. ఎక్కడ ఫస్ట్ ప్లేస్‌లో ఉందండి బెంగాల్ మరి? హ్మ్. హ్మ్. సో, అంటే నరేటివ్ చూడండి. అండ్ ఇంకోటి బెంగాల్‌లో ముస్లిమ్స్‌ని మాత్రమే తీసేసారని అంటారు. హ్మ్. నిజంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు 91,00,000 మందో ఎంతమందో పోయారంటారు. హ్మ్. అంటే ఓట్లు తీసేసారు. అవును. మొత్తంగా. యెస్. దాంట్లో సుమారు 63% మంది హిందూ ఓట్లే పోయాయి. హుహు. మరి హిందూ ఓట్లే ఎందుకు తీశారంటే, ఇందాక మీకేవైతే నేను మీకిక్కడ చెప్పానో డెడ్ ఎలక్టర్స్, అవును. లేకపోతే షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయారు. అయిపోయిన ఇవన్నీ కూడా బేసికల్‌గా వీళ్ళని టీఎంసీ వాళ్ళు ఈ ఈ పేర్లు పెట్టుకొని ఓట్లేసేస్తారు దొంగ ఓట్లు. హ్మ్. సో, హ్మ్. వాళ్ళన్నిటిని కూడా వీడ్ ఔట్ చేసేస్తూ వస్తున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఇవి ఏవైతే వాళ్ళకి బలమని అనుకున్నారో, అవే పోయే వరకు రాంగ్ ప్రొపగండా చేస్తున్నారా అనుకోవాలి. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. రైట్. అండ్ మరి ఇంత చేస్తే కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నో స్థానంలో ఉంది. అంటే మీకిప్పుడు పర్సెంటేజ్ పరంగా చెప్పాను. అంటే ఉత్తి బెంగాల్‌లో డెడ్ ఎలక్టర్స్ ఎంతమంది పోయారు ఇవి. నిజంగా చూసుకున్నట్టయితే గనక కంప్లీట్ నెట్ డిలీషన్ ఇప్పుడు జరిగిన దాంట్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది అందరికి ఆశ్చర్యం కలిగించేది అండమాన్ అండ్ నికోబార్. ఓహ్! ఓకే. 22% మంది ఓటర్లను తీసేసారు. హుహు. కానీ నంబర్ చూసేసరికి 69,000 హుహు. కానీ పర్సెంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే బెంగాల్ 5వ స్థానంలో ఉంది. ఓకే. మీకిందాక అదే చెప్పాను నెట్ డిలీషన్. నెట్ డిలీషన్. అవును. కానీ ఇప్పుడు బెంగాల్ 91,00,000 అయితే అత్యధికంగా నిజానికి అండమాన్ అండ్ నికోబార్ తర్వాత తీసింది ఉత్తరప్రదేశ్. హ్మ్. 18% సుమారు 2,89,00,000 మందివి. అబ్బా! ఓకే. దాని తర్వాత తమిళనాడు హ్మ్. 1,02,00,000 మంది. హ్మ్. సుమారు 15%. ఓకే. దాని తర్వాత గుజరాత్ 77,00,000 మంది. సుమారు హ్మ్. 15%. హ్మ్. తరువాత వెస్ట్ బెంగాల్ 91,00,000 మంది 12%. మరి ఓకే. ఇన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఇన్ని చోట్ల పోయింది. కానీ నరేటివ్‌లో మాత్రం కేవలం వెస్ట్ బెంగాల్ కేవలం ముస్లిమ్సే. ఆ! అంటే బీజేపీ కావాలని చేసింది అనని అంటారు. కరెక్ట్. అలాంటప్పుడు మరి వాళ్ళ ప్లేస్‌లోనే ఇంకా సెకండో, థర్డ్ ప్లేస్‌లోనే ఉన్నారు వాళ్ళు. ఎక్కువగా నేమ్స్ కూడా డిలీట్ అయింది. వాళ్ళవే ఉన్నాయి. 2,00,00,000 అంటే మాటలు కాదు. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంకా వీళ్ళు ఇంకొక నరేటివ్ ఏం నడుపుతున్నారంటే బార్డర్ స్టేట్స్‌లో తీసేసారు. ఎందుకంటే బార్డర్ మొత్తం కూడా ముస్లిమ్సే ఉంటారు కాబట్టని. హ్మ్. దీంట్లో కూడా శుద్ధ అబద్ధం ఏంటి అంటే ఒకటి మీకు టాప్ 5 డిస్ట్రిక్ట్స్ చెప్తా. ఓకే. నాదియా, నాదియా అనే డిస్ట్రిక్ట్‌లో 77% మంది తీసేసారు. హుహు. ఇది బార్డర్ డిస్ట్రిక్ట్. ఓకే. నంబర్ 1. నంబర్ 2 హూగ్లీ. హుహు. ఇందులో 70% ఇది బార్డర్ డిస్ట్రిక్ట్ కాదు. ఓకే. నంబర్ 3 నార్త్ కలకత్తా. హ్మ్. హ్మ్. ఇక్కడ 64% మందివి డిలీట్ అయిపోయాయి. హ్మ్. ఇది కూడా బార్డర్ డిస్ట్రిక్ట్ కాదు. ఓకే. దాని తర్వాత ఉత్తర్ దినాజ్‌పూర్. హ్మ్. ఇక్కడ 58% ఇది హుహు. బార్డర్ డిస్ట్రిక్ట్. ఓకే. దాని తర్వాత పూర్వ బర్ధమాన్. ఇక్కడ 58% ఇది బార్డర్ డిస్ట్రిక్ట్ కాదు. హ్మ్. అంటే వెస్ట్ బెంగాల్ ఉన్న టాప్ 5 డిస్ట్రిక్ట్స్‌లో రెండే బార్డర్‌వి. హ్మ్. హ్మ్. 3 బార్డర్ డిస్ట్రిక్ట్స్ కానే కాదు. ఓకే. అంటే దీన్ని బట్టి బార్డర్స్‌లో మాత్రమే తీసేసారనేది కూడా ఫెయిల్ అయింది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. మనం చూసుకున్నట్టయితే గనక ఒక ఫేక్ నరేటివ్ నడపడానికి ఇది హెల్ప్ అవుతుంది.
ఓకే. అయితే ఇది ఇప్పుడు ఇంత చేసినంత బీబీసీ చెప్పినంత మాత్రాన మన ప్రభుత్వాలు ఏమన్నా వింటాయంటే వినవు. హ్మ్. కానీ ఒకవేళ గనక ఫలితాలు తారుమారైతే, హ్మ్. అంటే ఒకవేళ నిజంగా టీఎంసీ గనక ఓడితే, హ్మ్. దీన్ని ఆసరాగా చేసుకొని గొడవలు చెయ్యడానికి ఇది ఉపయోగపడుతుంది. రైట్. ఓకే. అయితే ఇప్పుడు అసలైన పాయింట్‌కొద్దాం. బీజేపీ గెలుస్తుందా? టీఎంసీ గెలుస్తుందా? ఎన్నికలు ఎప్పుడైనా దైవాధీనం అండి. ఆ! ప్రయత్న లోపం ఉండకూడదు. హ్మ్. అయితే అదే ప్రయత్నిస్తున్నారు అనంటారా? ఈసారి బీజేపీ ప్రయత్నాలు 100కి 100% ఉన్నాయని చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సింపుల్‌గా చెప్పాలి అంటే గనక ఎలా ఉంది అంటే ఫ్రస్ట్రేటెడ్ దీదీ, కాన్ఫిడెంట్ మోదీ. ఓహ్! వావ్! నైస్. ఆ! సింపుల్‌గా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు బేసికల్‌గా ఇప్పుడు ఒక సభకెళ్ళిన ఒక నేతది బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళ ముఖ కవళికలు బట్టి. హ్మ్. 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 ఒక మనిషి స్థిరంగా నించొని మాట్లాడుతున్నాడంటే ఆ మనిషికి కాన్ఫిడెన్స్ ఉన్నట్టు. హ్మ్. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఒక పోల్ పెట్టినప్పుడు అక్కడ నించొని మాట్లాడాల్సిందే కరెక్టే. కానీ కొన్ని సర్వేస్ ఏమో లేదు మళ్ళీ మమతా బెనర్జీయే గెలుస్తుంది అని అనేసని ఇవే అంటున్నారు. సర్వేలు 2024 ఎలక్షన్‌లో బీజేపీ 400 దాటుతానే ఇచ్చారు. హ్మ్. 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 కానీ బేసికల్‌గా టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది కదా! సర్వేస్‌ని నేనెప్పుడు నమ్మనండి. ఐ ఓకే. డోంట్ గో విత్ సర్వేస్. హ్మ్. 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 సర్వేస్‌లో ఎందుకంటే పబ్లిక్ పల్స్ సర్వేస్ పట్టుకుంటాయని నా పర్సనల్ ఫీలింగ్ అయితే హ్మ్. పబ్లిక్ పల్స్‌ని ఐ డోంట్ బిలీవ్ ఆ సర్వేస్ అంత ఆథెంటిక్ ఉంటాయని. హ్మ్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. వాళ్ళు చేసే కృషిని నేను తప్పుపట్టాను. హ్మ్. బట్ నా అసెస్‌మెంట్ ఎప్పుడూ కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిక్ట్స్‌లో వచ్చే పబ్లిక్ టాక్ కానివ్వండి, అక్కడ అనలైజేషన్ కానివ్వండి, క్యాండిడేట్ సెలక్షన్ కానివ్వండి, మనం వీటన్నిటిని చూసుకొని మనం ఒక అంచనాకి రావాలి. అయితే ఇప్పుడు ఇందులో మమతా బెనర్జీ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే, ఆ కోల్‌కతా ఇన్సిడెంట్ ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్‌ది జరిగిందో అది ఎక్కువ ప్రభావం ఉంటుంది. అండ్ రీసెంట్‌గా ఎవరైతే ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి దీనికి వచ్చిన ఆఫీసర్స్‌ని అరెస్ట్ చేయడం, దిగ్బంధించడం ఇది ఒకటి రాంగ్ వేలో వెళ్ళుండొచ్చు. సో, ఇలాంటివి కొన్ని మనకు కనిపించేవే కానీ అక్కడ ఇంటర్నల్‌గా ఎన్నో ఉన్నాయి. సో, వాళ్ళు కూడా ఇదొక చేంజ్ కావాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనంటారా? పల్స్ ఎలా ఉంది అనంటారా? బేసికల్లీ అండి వెస్ట్ బెంగాల్ సుమారు 46 ఏళ్ల నుంచి ఒక కంప్లీట్ అటాక్రటిక్ అంటే డిక్టేటర్‌లు పాలిస్తూ వస్తున్న వాళ్ళ మైండ్‌సెట్‌లో ఉన్నారు. హ్మ్. హ్మ్. బేసికల్‌గా మీకిప్పుడు బెంగాల్ పరిస్థితి అంటే టీఎంసీ ఎక్కడుంది? బీజేపీ ఎక్కడుందో సింపుల్‌గా చెప్పాలంటే 2011లో మమతా బెనర్జీ ఎక్కడుందో బీజేపీ అక్కడుంది. హ్మ్. సీపీఎం ఎక్కడుందో టీఎంసీ ఇప్పుడు అక్కడుంది. ఓకే. ఎందుకంటే సుమారుగా మనకు తెలిసిందే 34, 35 ఏళ్ళు సీపీఎం పాలించింది. హ్మ్. సుమారు 22, 23 ఏళ్ళు జ్యోతి బసు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య. హ్మ్. బేసికల్లీ కమ్యూనిస్ట్‌ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే ఎన్నికల్లో మేమే గెలవాలి. మాకు కాదని ఎవరికైనా ఓటేస్తే మేము తగలెట్టేస్తాం. మిమ్మల్ని ఏమన్నా చేస్తాం. ఇప్పుడు ఆ భయం పోయిందంటారా జనాల్లో? అదే చెప్తున్నాను మీకు. ఆ! సో, బేసికల్‌గా వాళ్ళకి దాంతోని జనాలకు ఆ భయం ఉండి వాళ్ళు 34 ఏళ్ల నుంచి ఆల్టర్‌నేటివ్ వెతుక్కోలేదు. హ్మ్. మమతా బెనర్జీ గారు కూడా సుమారు 10, 15 ఏళ్ళు ఆవిడ ప్రతిపక్ష నేతగానే ఉన్నారు. హ్మ్. ఆవిడ ఎన్ని సార్లు ధైర్యం ఇచ్చినా జనాలు ఓటేయడానికి భయపడ్డారు. ఎందుకంటే కమ్యూనిస్టులు ఏం చేస్తారో, ఒకవేళ రిజల్ట్ తారుమారైతే ఏం చేస్తారోనన్న భయం. హ్మ్. హ్మ్. సో, బట్ నందిగ్రామ్‌లో ఏదైతే టాటా నానో ఇన్సిడెంట్ జరిగిందో జనాలకు అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. హ్మ్. హ్మ్. ఓకే. నిజంగానే మమతా ఏమన్నా చేంజ్ తేగలదేమోనని. హ్మ్. సో, అప్పుడు చేంజ్ తెచ్చారు. మమతా ఓకే. బెనర్జీ అప్పుడు 2011లో అధికారంలోకొచ్చింది. కానీ పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది వీళ్ళ పరిస్థితి. ఓకే. సో, మమత వీళ్ళకంటే క్రూయల్. హ్మ్. కమ్యూనిస్టులనే ఎరాడికేట్ చేసేసింది మమత. ఈరోజు కమ్యూనిస్టులు ఎక్కడున్నారసలు మనకి? హ్మ్. ఈరోజు పోటీ మీరే అన్నారు. కార్యక్రమం మొదలెట్టే ముందర. అవును. బీజేపీ బీజేపీ వర్సెస్ అండ్ టీఎంసీ వర్సెస్ అని. అవును. ఇదే వినిపిస్తుంది. సుమారు 35 ఏళ్ళు పాలించిన కమ్యూనిస్టులు ఈరోజు అస్తిత్వంలో లేరు. అంటే మమత ఇంక ఎక్కడికెళ్ళుండాలో మనం అర్థం చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. సో, జనాలు అందుకే ధైర్యం చేయలేదు 2021 అండ్ బీజేపీ అప్పుడు అంత బలంగా కూడా లేకపోయింది. హ్మ్. నిజంగా చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏమైందంటే బేసికల్‌గా ఫేజెస్ ఎక్కువ పెట్టేసరికి మమతా బెనర్జీకి అదెప్పుడు అడ్వాంటేజ్. హ్మ్. మనం చూసుకున్నట్టయితే అందుకే ఫేజెస్ 2 ఫేజ్‌లే అని ప్రకటించినప్పుడు మమత వ్యతిరేకించింది. ఓకే. ఎందుకంటే 2 3 ఫేజెస్ ఉన్నప్పుడే మమతా బెనర్జీ ఓడుతూ వచ్చారు. హ్మ్. ఎప్పుడైతే 5 ఫేజెస్‌కి ఎన్నికలు ఎక్స్‌పాండ్ అయ్యాయో అప్పటినుంచే మమత గెలుస్తూ వచ్చారు. హ్మ్. హ్మ్. సో, అండ్ ఇంకొకటేంటంటే 2021లో లాస్ట్ 3, 4 ఫేజ్‌లొచ్చేసరికి కరోనా ఎక్కువవ్వడంతోని బీజేపీ క్యాంపెయినింగ్ ఆపేసింది. హ్మ్. హ్మ్. బట్ ఈసారి అలాంటిదేమీ లేదు. సో, ఫోకస్ మొత్తం వీళ్ళు క్యాంపెయినింగ్ మీదే పెట్టారు. అండ్ ఇంకొకటి ప్రజల్లో కూడా బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారే కనిపిస్తున్నారు. మనకేదో మంచి జరుగుతుంది అనేదే ఉంది తప్ప, ఇంకా వేరే ఏ పర్సన్‌ని చూడట్లేదు. డైరెక్ట్
ఫేస్ ఆఫ్ ద ఏమంటారు పార్టీ అని అంటే ఆయనే కాబట్టి చలో బీజేపీ అంటే వేసేద్దాము అన్న దీంట్లో ఉన్నారని అనుకోవచ్చా? ఆ చేంజ్ కూడా వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు యాక్చువల్లీ అదే చెప్పబోయాను ఇందాక. సో, హ్మ్. అంత భయంలో ఉన్న ప్రజలు వాళ్ళు ఎవరికి ఓటేస్తామో చెప్పలేకపోయారు. ఈవెన్ 2024 ఆర్జికర్ అప్పుడు కూడా వాళ్ళు బయటికొచ్చి ఓటేయలేదు. హ్మ్. హ్మ్. కానీ అలాంటి ప్రజలు ఇప్పుడు బహిరంగంగా వచ్చి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. సో, చేంజ్ ఎంత విజిబుల్ ఉందనడానికి ఇదొక ఉదాహరణ. రైట్. సో అగైన్ మళ్ళీ ఇది నిజంగానే ఇది ఎన్నికల్లో మనకి కనబడుతుందంటే అగైన్ హ్మ్. ఇది నిజంగానే దైవాధీనం. హ్మ్. బట్ ప్రయత్న లోపం అయితే ఈసారి లేదు. లేదు. లాస్ట్ టైమ్ ఏవైతే కొన్ని మిస్టేక్స్ బీజేపీ జరిగాయో ఈసారి వాళ్ళు అన్నిటిని రెక్టిఫై చేస్తున్నారు. దే వెరీ కాలిక్యులేటెడ్. ఓకే. వాళ్ళు ఈసారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అందుకే మనం చూసుకున్నట్టయితే గనక మోదీ గారు ఎండలో నించొని జనాలను చూస్తూ సెల్ఫీలు దిగుతూ బీజేపీ నుంచి మీరు ఒక్కసారి ఫోటోస్ చూడండి క్యాంపెయినింగ్‌వి. మోదీ గారు ఎప్పుడొస్తారన్న చిన్న పిల్ల అడగడం. హ్మ్. ఎండలో నించున్న నా కోసం ఎంతమంది జనాలొచ్చారని మోదీ గారిది చూపియడం. హ్మ్. టీఎంసీ సైడ్ నుంచి ఏమున్నాయి? హ్మ్. మమతా బెనర్జీ అడుగుతుంటే జనాల నుంచి రెస్పాన్స్ లేదు. మమతా బెనర్జీ అడుగుతుంది. మీరు మాట్లాడకపోతే ఎలా? అవును. అవును. సో, ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అంటే నరేటివ్ బిల్డింగ్. ఇంకొక పాయింట్ నేను అడగడం మర్చిపోయాను. ముస్లిం ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి ఓవైసీ గారు కూడా వెళ్లి అక్కడ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. మరి అది 40% ఓట్ బ్యాంక్ ముస్లిమ్స్‌దే ఉంది అని అన్నారు కదా! అండ్ మనం ఇప్పుడు మాట్లాడడం కూడా ముస్లిమ్స్ ఓట్లే ఎక్కువ తీసేసారు అని అంటున్నారు. సో, అది ఏమన్నా ఇంపాక్ట్ తీసేసారని అన్నారు. కానీ తీయలేదు. మీకిది తీయలేదు. చెప్పాను. 34% వాళ్ళదే. నిజానికి 63% హిందూస్‌దే. సో, హ్మ్. జస్ట్ ఎ స్మాల్ అడిషన్. రైట్. సో, మరి ఎలా ఉండబోతుంది అని అంటారు? ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? బేసికల్లీ హుమాయూన్ కబీర్, ఓవైసీ ఇద్దరు కలిపి ప్రకటించినప్పుడు మేబీ ఓట్స్ డివైడ్ అయ్యే అవకాశం ఉండుండేదేమో. బట్ మరిప్పుడు ఓవైసీ సొంతంగా వెళ్తాననడంతోని మరి ఎంత వరకు వెళ్తుందో మనం చూడాలి. హ్మ్. బేసికల్లీ ఓవైసీ అనే ఫ్యాక్టర్ ఓట్ కటింగ్‌కి హెల్ప్ అయితూ వచ్చింది. ఓకే. మనం చూసుకున్నట్టయితే బేసికల్లీ ఓవైసీ ఆహ్, ఎన్ని సీట్లు తెస్తారంటే ఇప్పుడు చెప్పడం కష్టం. హ్మ్. హ్మ్. ఎందుకంటే హుమాయూన్ కబీర్ ఇన్సిడెంట్ ఒక సెట్ బ్యాక్ అవ్వచ్చు వాళ్ళకి. అంటే తనే బీజేపీతో పనిచేస్తున్నాడనే ఒక వీడియో బయటికి రావడంతో, హ్మ్. అది నష్టం కలిగిస్తుందని గ్రహించే ఓవైసీ వాళ్ళతోని పొత్తు రద్దు చేసేసుకున్నారు. ఓకే. మరి ఆ ఇంపాక్ట్ ఓవైసీ మీద ఉండే అవకాశం ఉంది. హ్మ్. అది ఉండడంతోని జనాలు ముస్లిమ్స్ ఎంతమంది ఓవైసీకి ఓటేస్తారో చూడాలి. ఓకే. సో, బేసికల్‌గా స్ప్లిట్ అవుతుంది అనుకున్నది ఇప్పుడు ఎంత వరకు స్ప్లిట్ అవుతుంది అనే ఒక ప్రశ్న ఉండడం కరెక్ట్. హ్మ్. బట్ స్టిల్ ఈసారి బేసికల్లీ ఏంటంటే బీజేపీ ఎక్కువ హిందూ కన్సాలిడేషన్ మీదే దృష్టి పెట్టింది. హ్మ్. హ్మ్. లాస్ట్ టైమ్ అది అనుకున్నా అంత జరగలేకపోయింది. కానీ ఈసారి ఏంటంటే బీజేపీ చాలా కాలిక్యులేటివ్‌గా అండ్ బేసికల్‌గా బీజేపీ కాలిక్యులేటివ్ ఉందనే కంటే కూడా మమతా బెనర్జీ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో, ఆ మిస్టేక్స్‌ని బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. రైట్. సో, మనం ఇంకా లైక్ ఎలక్ ఎలక్షన్ డేట్ కూడా దగ్గరికి రాబోతుంది కాబట్టి చూడాలి. ఆహ్, టఫ్ ఫైట్ అయితే ఉంది వీళ్ళ మధ్యలో లాస్ట్ టైమ్ లాగా. మరి ఇప్పుడు బీజేపీయే గెలుస్తుంది అననైతే హర్ష గారు చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. అవకాశం ఉంది. అవకాశం ఉంది అని అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. రైట్. ఒక చిన్న వర్డ్ కూడా అటు ఇటు పోనివ్వట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. సో, అవకాశం అయితే చాలానే ఉంది అని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. థాంక్ యూ అండి. థాంక్ యూ సో థాంక్ యూ అండి. మచ్. నమస్తే.